నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఎప్పుడు ఛేదిస్తారో నాకైతే తెలియదు గానీ వరుసగా అందరూ చచ్చిపోతా ఉన్నారు. నిన్న వైఎస్ వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయినటువంటి రంగన్న కూడా చనిపోయినాడు. ఇట్లా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మర్డర్ కేసుల్లో ఎందుకో మళ్ళా సాక్షులు చచ్చిపోతారు, అక్కడ చంపినోళ్ళు చచ్చిపోతారు, చూసినోళ్ళు చచ్చిపోతారు, ఒక్కొక్కరికి చచ్చిపోతా ఉంటారు. అసలు ఏం జరుగుతా ఉందో మనకైతే అర్థం కావడం లేదు. ఇదే విధంగా పరిటాల రవీంద్ర హత్యకు సంబంధించి అందరూ సాక్షులు గీక్షులు అందరూ చచ్చిపోయి ఆ కేసు కూడా నీరు గారిపోయింది. కొంతమందికి ఏదో జైలు శిక్ష కూడా పడినట్టుంది. అదే విధంగా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి, ప్రత్యక్ష సాక్షి అయినటువంటి రంగన్న గొడ్డలి పోటు వేస్తా ఉంటే చూసినటువంటి రంగన్న చనిపోయినాడంట. చనిపోయినాడా లేదా ఎవరన్నా చంపేసినాలా ఇంకా ప్రభువుకే తెలియాలా. చూడండి, వివేక కేసులో కొనసాగుతున్న సాక్షుల మరణాలు. కీలక సాక్షి కె శ్రీనివాసరెడ్డి 2019లో 2/9/2019 చనిపోయారు. ఫస్ట్ వికెట్. గంగాధర్ రెడ్డి 9/6/2022 అనుమానాస్పద మృతి చెందాడు. ఇది రెండో వికెట్. కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసి గంగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒకటి హెల్త్ ప్రాబ్లం లోనన్నా చచ్చిపోతారు, లేదా యాక్సిడెంట్ అన్నా అవుతుంది, లేదా అనుమానాస్పదంగానా మృతి చెందుతారు. కుట్లు వేయడానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి, ఒక నెలకు ముందు అభిషేక్ రెడ్డి 33 సంవత్సరాల అభిషేక్ రెడ్డి యువకుడు, ఆయన కూడా చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విధంగా చూడండి, 1, 2, 3, 4 నలుగురు ఇప్పటికే చనిపోయి ఉంటే నిన్న వైఎస్ వివేకానంద రెడ్డిని నరుకుతా ఉన్నప్పుడు చూసినటువంటి, బాత్రూమ్ లోకి లాక్కొని పోయినప్పుడు చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు అయినటువంటి వాచ్మెన్, దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాచ్మెన్ నిన్న రిమ్స్ లో అనారోగ్యంతో మరణించాడంట. మరి ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే ఇవి నిజంగానే అనుమానాస్పద స్థితిలో మరణించారా, లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది ఇంకా ప్రభువుకే తెలియాలి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.